కొందరు చెప్తారు కదా మేము మూవీ తయారు చేస్తున్నాము, మీరు కూడా ఫండింగ్ ఇవ్వండి, అట్లాంటివి అవన్నీ నమ్మొచ్చు అంటారా? ఫండింగ్ వాళ్ళు తీసుకుంటారు, మూవీ తయారు చేస్తారు చేయరాలు, వాళ్ళ ఫండింగ్ అన్నీ అట్టే ఉంటాయి. నమ్మనే నమ్మద్దు. మంచి మంచి సినిమా బ్యానర్లు ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు సితార్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మైత్రి మూవీస్ ఉంటుంది, గీతా ఆర్ట్స్ ఉంటుంది, అట్లా చాలా బ్యానర్లు ఉన్నాయి. మన చిరంజీవి గారు కొన్నిదల ప్రొడక్షన్స్ వీళ్ళందరూ మనల్ని పెట్టుకుని తీస్తారు. దిల్రాజ్ ప్రొడక్షన్స్ తీసుకోండి, వాళ్ళందరూ పెట్టుకుంటారు కొత్తగా. అంటే మన దగ్గర టాలెంట్, వాళ్ళు ఆడిషన్ పెట్టినప్పుడు మన టాలెంట్ నిరూపించుకుంటే మాత్రం ఖచ్చితంగా పిలుస్తారబ్బా. ఇప్పుడు నేను కొన్ని సినిమాల్లో చేయలేను, వాళ్ళకి నచ్చలేదు పెట్టుకోలేరు అంతే. నిన్ను నమ్ముతుంది. ఆడిషన్ చేసిన రోజే నాకు తెలిసిపోతుంది ఏదైనా నాకు వేషం పడదని నాకు కన్ఫర్మ్ నా మైండ్ చెప్తుంది. ఎంత పెద్ద యాక్టర్ అయినా పర్లేదు, వాళ్ళ డైరెక్టర్ కావాల్సిన కనబడకుండా వేస్ట్ అది. కొందరు హీరోస్ కి వీళ్ళు ఉంటే లక్, వాళ్ళని ఎప్పుడు కంపల్సరీ వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఉండాలి అనేలాగా. మీకు అట్లా ఎవరన్నా చెప్పినా మీరు ఉంటే బాగుంది అని? అట్లా నేను అన్ని సినిమాలు చేయలేదు కదా ఇప్పుడు దాకా. నిజంగా చెప్పాలంటే నేను చేసిన యాక్టింగ్ చేసిన సినిమాలు అప్పట్లో ఆది అవన్నీ నడిచినాయి. తర్వాత వివి నగర్ నన్ను ప్రతి సినిమాలో పెట్టుకున్నాడు, ప్రామిస్. అదైతే నేను వివి నాయక్ సార్ దగ్గర ఎప్పుడు చూసినా నేను ఆది బ్యాచ్ అని పిలిచి సార్ కంపల్సరీ మాకు ఇస్తాడు వేషాలు అందరికీ. నేను ఒక్కనే కాదు, ఫిష్ వెంకటయ్య గారి, ఆనంద్ భారతి గాని, నవీనే గాని, రాధాకృష్ణ, శ్రీధర్, చిత్రం సీను, వీళ్ళందరినీ వివి నగర్ గారు ఎట్లంటే ఫస్ట్ ఆది సినిమాలు ఎవరు ఉన్నారో వాళ్ళని పెట్టుకుంటారు, ఖచ్చితంగా మనం పెడతాం. ఫనీ అందరూ ఉంటాం. మేమున్న సినిమాలన్నీ ఇట్టేని. మళ్ళా ఆదిలో దిల్ ఆ సెంటిమెంట్ ఉంటుంది అనుకుంటారు. ఉంటాయి అన్ని. చిరంజీవి గారు 150 సినిమాలో మేము లేమేలేం. లాస్ట్ 2 రోజుల ముందు మాకు పుల్లారావు గారు ఫోన్ చేసి, కోడేట పుల్లారావు ఏమైనా ఆది బ్యాచ్ నువ్వు విలువ అని చెప్పి నాకే అయిపోయాడు. నేను అందరు పిలుచుకున్నా, అందరికి ఒక వేషం ఇచ్చారు. ఒకరు మూవీలో యాక్ట్ చేసేటప్పుడు కానీ లేకపోతే జబర్దస్త్ లో కానీ ఫేమ్ లో ఉన్నప్పుడు ఫుల్ సంపాదిస్తారు, ఫుల్ వెల్ సెటిల్డ్ అనేలాగా. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళని ఇప్పుడు చూస్తే చాలా లో పొజిషన్ లో ఉంటారు. అసలు వాళ్ళని వాళ్ళు జీవనాన్ని కూడా ఎందుకు అట్లా అయిపోతారు? ఏ విషయాలలో అంటే కొంతమంది ఏమో మంచిగా ఆలోచించుకుంటారు లైఫ్ ని, ఇలా ఉంటే బాగుంటారు. కొంతమంది ఏమో తొందరపడేసి ఎప్పుడే కనబడేద్దాం, అందరికి తెలిసిపోవాలి మేము ఎట్లా ఉన్నాం ఎట్లా ఉన్నాం, అదే మిస్టేక్ జరుగుతుంది మెయిన్ గా నాకు తెలిసి. అది చాలా మంది చేస్తుండొచ్చు కానీ పేర్ల ప్రకారం అయితే నేను చెప్పలేను. కానీ పేర్లు అవసరం మిస్టేక్స్ ఏంటంటే మనం వెంటనే ఇండ్లు కార్లు కొనేసి ఈఎంఐలు కట్టే ప్రాసెస్ లో పోతుంది ఇదంతా ప్రాబ్లం. ఎందుకంటే యాక్టింగ్ అనేది ఇక్కడ పర్మనెంట్ జాబ్ కాదు. నీ టాలెంట్ ఉన్న రోజులు నేను పెట్టుకుంటా, టాలెంట్ పోయిందంటే ఆటోమేటిక్ లేపేస్తాను నేను. నువ్వు ఇంకోటి వెతుక్కోవాలి దాన్ని ఆల్టర్నేటివ్ గా. ఇది ఒకటి నీకు తెలిసిపోతుంటది, ఇక్కడ అయిపోతుంది నా పని అన్నప్పుడు వెంటనే ఇంకోటి ఏదైనా చూసుకోవాలి, ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. మనం షాపాన పెట్టుకోవాలా లేకుంటే ఇంకో సినిమా కన్నా వెళ్ళిపోవాలి. ఈ ఆలోచన లేకుండా మనం ఇల్లు కొనేసి కార్లు కొనేసి పెట్టినా మనకి ఈఎంఐలు కట్టలేక నేను అదే ఫేస్ చేశాను కదా కొన్ని ఏళ్ళు. నేను అందుకోసమే దాని వల్లనే ఇంకా ఇల్లు కొనలేకపోతున్నాను. కరెక్ట్ నాకు ఇంకొక చిన్న ఆల్టర్నేటివ్ వస్తేనే ఇల్లు కొంటాను ఆగాను నేను. ఇప్పటికి మీ దగ్గర ఆల్రెడీ ఇల్లు ఉంది, పెద్ద కార్ ఉంది, అవన్నీ ఉన్నాయి అని చెప్పేసి అంటారు. ఉన్నాయి. నాకు అంత బాగా కష్టపడి అప్పులే కూడా కొనుక్కునే అప్పులు తీసేస్తాం అంటే. సో వేరే వాళ్ళు ఏం చేస్తారంటే కొనేసి ఒక బ్లాగ్, ఒక టీవీలో మేము యూట్యూబ్ లో చూసి వ్యూస్ రానికి ఇవన్నీ చేసుకుంటారు. అవి మనం ఎంత ఫాస్ట్ చేస్తాం అంత పోతున్నాయి. కొంతమంది బ్లాగులు పెట్టారు, వాళ్ళు ప్లాంట్ గా ఇల్లు తీసుకున్నారు, కార్లు తీసుకున్నారు, అందరు బాగున్నారు. మళ్ళీ వాళ్ళంతా వాళ్ళు ఉన్నా లేకున్నా బాగున్నారు అందరు. అందులో జబర్దస్త్ లో వచ్చిన పైసలు ల్యాండ్ల మీద పెట్టి కోటీశ్వర్లు అయిపోయిన వాళ్ళు ఉంటారు. అంటే పెద్ద అమౌంట్ వచ్చిన వాళ్ళు ఉంటారు. మాకెంత వస్తుంది? నాకు సెకండ్ కంటెస్టెంట్, థర్డ్ కంటెస్టెంట్ 4,000, 5,000, 6,000, మాక్సిమం 8,000-9,000 వస్తాయి. అంతకన్నా ఎక్కువ రావు. మనం ఎంత దాపెట్టుకున్నా నీ పైసలు నెలకల్లా అయిపోతాయి. మనకి ఏదైనా లక్షల్లో సంపాదన ఉంటే మాత్రం ల్యాండ్ కొని కోటీశ్వర్లు అయిన నాకు తెలిసి ఒక 2-3 ఉంటారబ్బా, అంతమంది లేరులే. మా నాలెడ్జ్ మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు 3 ఉన్నారు మా దాంట్లో. వాళ్ళు డెఫినెట్ గా ల్యాండ్ లేకున్నారు, వాళ్ళు అట్లా సెట్ అయ్యారు. అప్పుడు మురళీమోహన్ గారు ఎట్లయితే సెట్ అయ్యారో అట్లా వాళ్ళు వీళ్ళు కూడా సెట్ అయ్యారు. వీళ్ళు మాకు సజెషన్స్ కూడా ఇస్తారు, ఇలా చేసుకోండి, మీ దగ్గర పైసలు ఉంటే ఇలా ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి. ఎవరెవరు ఆ 3 మెంటర్స్? నేనైతే క్లియర్ కట్ అయితే నాకు సలహా ఇచ్చిన వ్యక్తి మా అదిరేబి గారు సలహా ఇచ్చారు నాకు. నేను ఫస్ట్ ల్యాండ్ కొంటప్పుడు ఆయన నాకు హెల్ప్ చేశారు. ఫస్ట్ ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చాలా కష్టమైతుంది, గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయిన తర్వాత అన్ని ఫాస్ట్ గా అదే ఆయన ఫస్ట్ దానికి కొంచెం నాకు హెల్ప్ చేశాడు. నేను తీసుకున్న ల్యాండ్ తీసుకున్న తర్వాత వెంటనే ఆయనకు తెలియకుండానే ఇంకా నేను కొంచెం టక్ పని కొనేసాను. అంటే దూరంగా మనకు తక్కువ వచ్చింది కొన్నాం, అది ఏదో ఒక రోజు పెరుగుతుంది కదా అది అని అట్లా తీసుకున్నా. ఆయన మంచి ఇప్పుడు నాలెడ్జ్ గా ఆలోచిస్తాడు ల్యాండ్స్ విషయం. ఇంకెవరు హెల్ప్ చేశారు? నాకు హెల్ప్ ఆయనే చేశారు. ఇప్పుడు సడన్ గా ఫోన్ చేసి మాకు డబ్బులు అవసరం ఉంది అని మీరు అడిగితే ఇచ్చేవాళ్ళు జబర్దస్త్ టీమ్ లో గానీ బయట గానీ ఎవరు ఎక్కువ? నేను ఇంకా నాకు అసలు అవకాశం నేను అడగలేను, కానీ నేను ఒకటి క్లియర్ చెప్తా. మా జబర్దస్త్ గ్రూప్ ఉంటుంది ఒకటి. ఓకే. ఈ గ్రూప్ ఎటువంటిదంటే గత కరోనా నుంచి ఇప్పటిదాకా మా దాంట్లో చాలా మంది హెల్త్ ఇష్యూస్ లో ప్రాబ్లం అయిన వాళ్ళు, ఒక అభి గారు కానీ ఒక గెటప్ సీన్ గారు కానీ, వీళ్ళిద్దరు ఎప్పుడు ఏదన్నా కానీ టేక్ ఓవర్ తీసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళ విషయంలో ఎవరైనా ప్రాబ్లం ఉందంటే ఒక చిన్న మెసేజ్ పెడతారు, వీళ్ళకి ఇది ఇట్లా ఇబ్బంది అంటే మీ ఇష్టం వచ్చినంత అన్న లోపు టక అన్ని స్క్రీన్ షాట్లు వచ్చేస్తాయి. అన్ని అంతమంది వాళ్ళ దగ్గర ఉన్నా లేకున్నా పాపం వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారో తెలియదు కానీ అందరు హెల్ప్ చేస్తారు మా దగ్గర. అలాంటి హెల్ప్స్ చాలా అయినాయి మా దగ్గర. చాలా మంది కంటెస్టెంట్స్ కు
ఎవరిదైనా పెళ్లి ఉంది, అసలు అన్నోన్ పర్సన్స్ ఉంటారు. నా మిత్రుడు ఇట్లా లోపల హాస్పిటల్ ఉన్నాడా, తనకి ట్రీట్మెంట్కి పైసలే అని చెప్పి కొంతమంది పెడతారు. వాళ్ళ మిత్రుడు కూడా ఎవరో తెలియదు, ఏదో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కోఆర్డినేటర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటాడు, అప్పట్లో నాకు హెల్ప్ చేశాడు, కొంచెం మీతో వచ్చింది ఇవ్వండి అంటే పెడితే చాలు ఉన్న వాళ్ళందరూ అప్పుడు హెల్ప్ చేస్తారు. అంటే జబర్దస్త్ వాళ్ళకి చేసినంత కాకుండా కానీ మినిమం హెల్ప్ చేస్తారు అన్నమాట. అట్లా జబర్దస్త్ వాళ్ళకైతే ఎక్కువ చేస్తారు. అట్లా మా దాంట్లో చాలా మంది హెల్ప్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అది ఒకటి గ్యారంటీడ్, మాకు ఏ కష్టమన్నా అంత సేఫ్ గా ఉన్నారు. కరోనాలో కూడా అందరూ అట్నే హెల్ప్ చేశారు, అందరికి ఒకళ్ళు హెల్ప్ చేసుకోవడం, ఇక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళకి అందరికి రాషన్ ఇవ్వడం అలాంటివి చేస్తున్నారు. స్కిట్లు కొట్టేయడము జబర్దస్త్ లో, అంటే వీళ్ళు మాట్లాడుకొని అదేం స్కిట్ అని తెలుసుకొని దానికన్నా మంచి స్కిట్ చేయాలి అని చెప్పేసి. అంటే ఏమైందంటే డైరెక్టర్ వచ్చి 6 మందిని కూర్చోబెట్టి మీలైన ఏంటి అడుగుతాడు అనమాట స్పాట్ లోనే. అంటే మరి ఆ లైన్లు చెప్పిన తర్వాత ఇది బాగాలే అన్న మార్చి, ఇది బాగుంది, దీనికి కొంచెం కంటిన్యూ చేసి రైటర్లు ఉంటారు, వాళ్ళు చెప్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే సేమ్ స్కిట్ వస్తేనే ఫస్ట్ డైరెక్టర్ ఆపేస్తాడు, వద్దంటాడు అనమాట. కొట్టేయడాలు ఉండదు, ఇది నా లైన్ అదే అన్ని ఉండదు అనమాట. ముందుగా ఇది ఇన్స్టాంట్ డైరెక్టర్ ఆల్రెడీ ఇది పలానా వాళ్ళు చెప్పారు కదా నువ్వు చేయొద్దు అంటాడు, అలా ఉంటుంది. కొట్టడాలు ఉండదు, ఎవరి టాలెంట్ అల్లదే, అందుకే కొత్త వస్తాయి. ఓకే, ముందే డిసైడ్ చేసుకుంటారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ వింటాడు, అసిస్టెంట్ డైరెక్టర్ నచ్చిన తర్వాత డైరెక్టర్ చెప్తాడు, డైరెక్టర్ విన్న తర్వాతనే అప్పుడు అది ఒకసారి రిహార్సల్ అవుతుంది. రిహార్సల్ బాగుంటేనే స్కిట్ ఎక్కుతుంది, లేకుంటే ఎక్కదు. ఇంకోటి మీరు చేసేటప్పుడు మీ స్కిట్ చూసి మీకే నవ్వు రావడం జరుగుతుంది, చాలా వస్తుంది. అది ఎట్లా కంట్రోల్ చేసుకుంటారు? కంట్రోల్ ఏం లేదు, నవ్వాలి, నవ్వొచ్చినా నవ్వుతూనే ముంగటోళ్ళు నవ్వుతారు. ఓకే, అంతే కదా. నువ్వు సీరియస్ గా ఉంటే వాళ్ళని నవ్వుతారు, నవ్వరు. నవ్వుతుంటే వాళ్ళే ఎందుకు నవ్వుతారని వాళ్ళు నవ్వుతారు. తర్వాత దాంట్లో అసలు విషయం తెలిసింది ఇంకా నవ్వుతారు. కొన్ని సీరియస్ గానే యాక్ట్ చేయాల్సిన స్కిట్లు ఉంటాయి, కొన్ని ఉంటాయి ప్రాంక్స్ స్కిట్స్, ప్రాంక్ చేసినట్టు మళ్ళీ అది మనకు చేసేటప్పుడు కూడా నవ్వు వస్తుంది, కంట్రోల్ చేసుకోవాలి అంతే. అది అట్లా ఏడ్చినట్టు లోపల నవ్వు ఇట్లా చేయాలి మనం, అంతే. అది అలా లోపల వెళ్ళిపోతాయి. అరే వీడు ఏడుస్తున్నాడని వాళ్ళని నవ్వుతుంటాం లోపల. మీరు యాక్టింగ్ స్కూల్ కి పోయి యాక్టింగ్ నేర్చుకున్నారా, లేకపోతే ఎట్లా ప్రాక్టీస్ చేసి? సినిమాలు చూసా అన్ని, థియేటర్ సినిమాలు అన్ని. హీరోయిన్స్ విషయానికి వచ్చేసరికి మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఎవరితో ఉంటే ఎక్కువ క్లోజ్ గా మాట్లాడినరు కానీ వాళ్ళ అప్రోచ్ కానీ అట్లా హీరోస్ లాగా? అంటే హీరోయిన్ తో ఫేవరెట్ అంటే నాకు ఎప్పుడు చెప్పింది సౌందర్య గారే చెప్తాను. నాకు చాలా ఇష్టమైనది ఆమెతో. నేను సినిమా కూడా చేసిన 3 ముక్కలాట, అప్పుడు రాఘవేంద్రరావు గారి సినిమా. అప్పుడు ముగ్గురుతో చేశాను, రంభ గారు, రాశి గారు, సౌందర్య గారు. ఆ సినిమాలో అప్పుడు ఆ సినిమా ఒకటి, మానవుడు జానవుడు అని కృష్ణ గారి సినిమా ఒకటి ఉంటుంది. అప్పుడు జస్ట్ కలిసిన, అప్పుడు యాక్టింగ్ లోకి రాలే, ఆమె జూనికి వెళ్ళి కలిసిన తర్వాత 3 ముక్కలాట అయితే మాట్లాడిన. తర్వాత ఆమె పోయిన తర్వాత చాలా బాధ అనిపించింది. అంత మంచి హీరోయిన్ నాకు మళ్ళీ తర్వాత నాకు తెలియదు, ఆమెతో యాక్ట్ చేసిన. కాబట్టి ఈ మధ్య కాలంలో అంటే నాకు రాశి కన్నా అంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది, రాశి కన్నా. ఎందుకంటే ఆమె అన్ని సినిమాలు పక్కన పెడితే సుప్రీం సినిమాలో మంచిగా అనిపిస్తుంది. సుప్రీంలో బెల్లం శ్రీదేవి అనే క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్లో అయితే ఒకప్పుడు రాధా గారు ఉంటుంది హీరోయిన్, మన రాధా అలా చేసింది అనమాట. అందుకు ఆమె అంటే ఇష్టం. తర్వాత చాలా మంది వచ్చారు కానీ నాకు పెద్దగా